హైదరాబాద్ కూకటపల్లి జేఎన్టీయూకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. యూనివర్సిటీలో బాంబు పెట్టామంటూ ఒక అపరిచిత వ్యక్తి యూనివర్సిటీ వెబ్సైట్కు మెయిల్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈరోజు 11 గంటలకు ఈ మెయిల్ రావడంతో పూర్తిగా ఇటు జేఎన్టీయూ పరిసర ప్రాంతాలన్నీ కూడా భయాందోళనకు గురయ్యి విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చేసి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అందరూ కూడా 2 గంటలుగా తనిఖీలు నిర్వహిస్తారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎన్ని గంటలకి ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది? ఈ మెయిల్ ఫస్ట్ కాలేజ్ వాళ్ళకి వచ్చింది. తర్వాత మనకు 10:30 వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మన లోకల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వాళ్ళు మన ప్రోటోకాల్ ఫాలో మేము స్టార్ట్ చేశాము. మన బీడీ టీంతో సహా హనుమంతరావు, మన అడిషనల్ ఎస్పీ బీడీ టీం వాళ్ళు టీంతో పాటు వచ్చారు. దీనిలో కాలేజ్లో ఉన్న ఏం సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి అన్నీ మేము చెకింగ్ చేశాము. ఫస్ట్ ఒక పెద్ద ప్లేస్కి సెక్యూర్ చేసి అక్కడికి స్టూడెంట్స్కి పంపించాము, జస్ట్ టు ఫాలో ద ప్రోటోకాల్. ఇది హోక్స్ కాల్గానే ఉంది, ఏమీ జరగడం లేదు. కానీ మన బాధ్యత ఉంది ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి. దీనిలో కాలేజ్ నుంచి మన రిజిస్ట్రార్ గారుతో సహా అందరు ఫ్యాకల్టీ మనకు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరు సేఫ్గా ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి మెయిల్ వచ్చిందని చెప్పేసి ఏమైనా మెయిల్ ఐడి ట్రాక్ చేసేటువంటి ఐపీ అడ్రస్ లాంటివి ఏమైనా చేస్తున్నారు? ఆ పని కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఏం ఈమెయిల్ ఐడి మనకు వచ్చింది, స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ దట్ పర్సన్. అండ్ ఇది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు జేఎన్టీయూతో పాటు అటు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కూడా ఈ రోజు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అక్కడ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో పదే పదే ఇట్లాంటి తనిఖీలు, అంటే ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపడము, ప్రభుత్వ అధికారుల సమయాన్ని వృధా చేయడం, ఈ రోజు ఇంకా స్టూడెంట్స్కి సంబంధించి ఒక డే వేస్ట్ చేయడం లాంటివి జరిగింది. సో ఇట్లా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించేటువంటి వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, స్ట్రిక్ట్ యాక్షన్? ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఆ మెయిల్ ఎవరు పంపించారు వాళ్ళు మనకు దొరికితే స్ట్రిక్టెస్ట్ సెక్షన్స్ ఏం పాసిబుల్ ఉంది మన చట్టం ప్రకారంగా అది మేము పెడతాము. సుమారుగా 2.5 గంటలుగా కూడా అధికారులందరూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వారికి ఎలాంటి సెక్షన్స్తో శిక్షలు విధిస్తారు ఒకవేళ దొరికితే? వాళ్ళు దొరికితే ఇది ఏం మన చట్టం ప్రకారంగా ఉంది అన్నీ మేము యూజ్ చేస్తాము. ఇటు ఒక రోజు మొత్తం కూడా అధికారులను హడావిడికి గురి చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ఫేక్ మెయిల్స్ పంపించినటువంటి వాళ్ళు దొరికితే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష అమలు చేస్తామంటూ కూడా డీసీపీ రితిరాజ్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు లక్ష్మీకాంత్, విజయ్ బిగ్ టీవీ, జేఎన్టీయూ యూనివర్సిటీ నుండి.